పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. కొరియోగ్రాఫర్స్ చాలా మంది కూడా అంటే జాగ్రత్త చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాస్టర్స్ ఈ మధ్య కాలంలో చూస్తే మనం సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు, కోట్లు సంపాదించారు, కానీ చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చూసాను. రీసెంట్గా తారా మాస్టర్ కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. ఆమె సిచ్యువేషన్ చూసి నాకైతే ఒక 2-3 డేస్ డైలీ గుర్తొచ్చేది. అదే ఏంటి ఇట్లా అయిపోయారు ఈ మాస్టర్, ఒక 10-15 గ్రౌండ్లలో ఇల్లు ఉండేదంట ప్యాలెస్ లాగా అని నాకు రేఖా ప్రకాష్ మాస్టర్ కూడా ఇంటర్వ్యూలో అన్నారు. ఏమనిపించింది అలాంటి వాళ్ళ జర్నీ లైఫ్ స్టైల్ మీరు చూశారు కాబట్టి కళ్ళతో ఇలా అయిపోయిన తర్వాత? తారా మాస్టర్ గారితో నేను అసిస్టెంట్ గా చేసా. మనం కొంచెం లైఫ్ లో జాగ్రత్తగా అడుగేయాలండి, వేరే మనం అదే సింపుల్ గా ఈజీగా వెళ్ళిపోతే బెటర్. ఎప్పుడు కాంప్లికేట్ చేసుకోకూడదు ఎప్పుడు లైఫ్ ని. పాపం చాలా కాంప్లికేట్ చేసుకున్నారు. ఏ పని పాట లేని అబ్బాయికి పెళ్లి చేసి పిల్లలు వాళ్ళని కూడా ఈమె అయ్యో పోషిస్తూ అదంతా అలా కాంప్లికేషన్ పెట్టుకోకూడదు. మనం ప్రేమిస్తే మన బాబు అమ్మాయికి ప్రేమిస్తే అమ్మాయిని ప్రేమ ఇవ్వాలి అంతే. వాళ్ళని పెళ్లి చేసి అది కూడా మనం పోషిస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. ఓకే, సో ఏ మార్చారంటారు అందరూ? అవును, చాలా మంది. ఆమె అంటే చిరంజీవి గారంతా అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. అవును, రెస్పెక్ట్ బాగా. లేడీ మాస్టర్స్ కి అంత చాలా కష్టం. చిరంజీవి గారు కూడా ఆమెకు చాలా హెల్ప్ చేశారు లక్షలో. అవునవును అవును. ఆమె నడుచుకుంటే వస్తూ ఉంటే ఒక టైగర్స్ లాగా ఉండేది, అందరూ భయపడేవాళ్ళు. అంత ఇదిగా ఉన్నవాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు అనుకుంటా. ఇక్కడే ఉన్నారా చెన్నైలో? ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడటం, ఏదైనా హెల్ప్ చేయటం జరిగిందా? అంటే ఆమెతో వర్క్ చేసిన వాళ్ళు లేకపోతే కొరియోగ్రాఫర్స్? నాకు ఒక మధ్యలో ఏదో చిన్న ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఏదో డేట్స్ నేను ఒప్పుకొని ఆ తర్వాత పోస్ట్ పోన్ అవుతా ఉంటే నేను అది చేయలేకపోయా. దాంతో కోపం వచ్చింది నా మీద, నాతో మాట్లాడటం. ఓకే, సో ఫెరేషియస్ అంటారు మీరు అన్నారు. సెట్ లో వస్తుంటే భయపడతారు. చిరంజీవి గారే లేచి నిలబడతారు. గ్రేట్. అసలు చూసాను సలీం మాస్టర్, సలీం మాస్టర్. సలీం మాస్టర్ అండి, సలీం మాస్టర్ వీళ్ళతో కంపేర్ చేయకూడదు. ఆయన కొంచెం రాంగ్ చేయడం, బ్యాడ్ డాన్సర్స్ అంతా ఇల్ట్రీట్ చేసేవాళ్ళు. అవునా? అమ్మాయిలంతా బూతులు తిట్టేవాళ్ళు. అలా అమ్మాయిలు శాపాలు పెట్టుకోకూడదు. సెట్ లో బూతులు ఒక 200-300 యూనిట్ మనుషులు ఉంటారు. వాళ్ళ ముందు బూతులు తిడతా ఉంటే వాళ్ళందరూ బాగా ఇప్పుడు వాళ్ళు చిన్న డ్రెస్సులు వేసుకొని రోడ్డు మీద వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అనుకొని ఉంటే ఏదైనా చేసి ఉండొచ్చు, డబ్బుల కోసం అనుకొని ఉంటారు. అవును, కడుపు కోసం పాపం కష్టపడి ఎండలో చిన్న డ్రెస్, ఐస్ గ్లేషియర్లో, మౌంటైన్స్లో చిన్న డ్రెస్సులు వేసుకుని చెప్పులు లేకుండా డాన్స్ చేస్తూ ఉంటారు. ఫెయింట్ అయ్యి పడిపోతూ ఉంటారు. అంత కష్టపడి డాన్స్ చేసేది ఇంట్లో పాపం భోజనం తినడానికి కోసం. వాళ్ళని అలా ఇల్ట్రీట్ చేయకూడదు. ఆ శాపాలు బాగా ఏదో ఒక టైంలో. అసలు మీరు సెట్లలో కోప్పడతానండి. కోప్పడితే ఏమంటే ఇప్పుడు ట్రైన్ సాంగ్ లో 100 బాయ్స్ 100 గర్ల్స్ పైకి ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మధ్యలో ఇది హై టెన్షన్ వైర్ వస్తుంది. నేను అందరిని కూర్చోండి అంటే అందరు కూర్చోవాలి. ఒకళ్ళిద్దరు ఇలా చూస్తూ ఉంటారు, అందరు కూర్చుంటారు. ఒకళ్ళు చూస్తూ ఉంటే నేను రన్నింగ్ ట్రైన్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి పటాపటా పీకేవాళ్ళు. అది ఊరికి అందరిని బెదిరించడానికి కోసం, కమాండింగ్ కోసం. ఊరికి పటాపటా యాక్టింగ్ చేస్తా కొట్టేటట్టు. అప్పుడు అందరూ నెక్స్ట్ టైం కూర్చోండి అంటే కూర్చుంటారు కదా. ఏమంటే ఏం జరగకూడదండి, సేఫ్టీ కోసం. ఓకే, మిగతా వాళ్ళు డాన్స్ తప్పు చేస్తే అంత నేను పట్టించుకోను. నేర్చుకొని చేయమంటా, లేకపోతే బయటకు వచ్చామంట అంతే. అదే మరి ఒక్క ఓవర్ గ్రూప్ డాన్స్ లప్పుడే కొంచెం ఇబ్బంది ఉంటుంది, టెన్షన్ గా ఉంటుంది. మన మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. మన వల్ల డైరెక్టర్లకు కూడా ప్రెషర్ ఉంటుంది. అవును, ప్రొడ్యూసర్లు అడుగుతూ ఉంటారు డైరెక్టర్ని, ఏంటి ఎప్పుడు వద్దండి సాంగ్, చాలా మంది ఉన్నారు అదేదో అడుగుతూ ఉంటారు. వాళ్ళు మన దగ్గర డాన్స్ మాస్టర్ దగ్గర వచ్చి చెప్పలేక మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడేది మనకు తెలుస్తుంది. ఓకే, అది మనం వాళ్ళకు స్మూత్ గా అయిపోవాలి. అందుకోసమే డైరెక్టర్లు నన్ను ఇష్టపడతారు. ఓకే, వాళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోతాం. మన అంతే కదా సార్ ఎక్స్పీరియన్స్. అంతే.